తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. ఈ ఊరిలోని పాఠశాలలో సమస్యలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి కూడా ఈ ఊరి టీచర్లు ముందుంటారు. బాలికల ఉన్నత పాఠశాల నుంచి సడన్ గా లెక్కల టీచర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు పిల్లలు ఇబ్బంది పడ్డారు. అప్పుడు గ్రామ సర్పంచ్ కి విషయం తెలవడంతో 24 గంటల్లో అదే గ్రామానికి చెందిన MSc BEd చేసిన మొగలయ్యను తాత్కాలికంగా నియమించారు. రెగ్యులర్ టీచర్ వచ్చేంత వరకు ఈయన ఉచితంగానే పనిచేస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి పిల్లలకు మొగలయ్య పాఠాలు బోధిస్తున్నారు. నేను గవర్నమెంట్ స్కూల్లో మినిమం 10 years పనిచేశాను ప్రైవేట్ వాలంటరీగా. ఇక్కడ గర్ల్స్ స్కూల్లో వేకెన్సీ ఎవరు లేరు కాబట్టి నేను ఫ్రీగా వాళ్ళకు మ్యాథ్స్ చెప్తున్నాను. అందరూ పిల్లలు బాగా లెక్కలు చేస్తున్నారు. హసీనా ఇక్కడ క్రాఫ్ట్ టీచర్, కానీ తను ఈ స్కూల్లో చదివినప్పుడు క్రాఫ్ట్ విభాగం లేదు. ఈమె ఈ విభాగంలో శిక్షణ తీసుకున్న తర్వాత జిల్లా పరిషత్ గర్ల్స్ స్కూల్లో మొట్టమొదటి క్రాఫ్ట్ టీచర్గా చేరారు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాను గర్ల్స్ స్కూల్లో. 10th వరకు చదివిన తర్వాత నేను క్రాఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టము, కుట్టుకము నేర్పించకం కాబట్టి నేను క్రాఫ్ట్గా నేర్చుకొని పిల్లలకి ఇట నేర్పిస్తున్నాను. ఇదే స్కూల్లో నాకు 2-3 ఏళ్ళు అయింది వచ్చి జాబు. దాంతోపాటు చిన్నపిల్లలకు 6 నుంచి 10th వరకు ఎంబ్రాయిడింగ్ వర్క్, క్రాఫ్ట్, కుట్టుకము, దాంతోపాటు సూటర్లు, టోపీలు ఇవి గిట్ట వేసి పిల్లలకు చూపిస్తున్నాను. దాంతోపాటు బుక్ వచ్చింది కాబట్టి ఆ బుక్లని చూసి ఆ బుక్లో ఇవి టైం చూపిస్తా. ఇంకా మిగతా టైం ఉన్నప్పుడు ఇవి కుట్టుకొని చూపిస్తా. వందలాది మంది టీచర్లను తయారు చేస్తున్న ఈ 2 జిల్లా పరిషత్ స్కూల్ విశేషాలు ఎంత చెప్పుకున్నా తరగవు. మనం చూస్తున్న వెంకట్ పక్కనే ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చదివి ప్రస్తుతం బాలికల పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నారు. నా పేరు వెంకట్. నేను ఇదే ZPH స్కూల్లో చదువుకున్నాను. మా ఊరిలో ఎక్కువ టీచర్లు ఉండడం వలన నాకు ఇట్లా టీచర్ కావాలనే ఉద్దేశంతో అదే ఈ కళారూపంలో ఇట్లా టీచర్స్ కావాలనే కోరికతోటి నేను ఇట్లా ఈ కళారూపంలో మార్చుకొని టీచర్ కాంట్రాక్ట్గా నేను ఇట్లా వర్క్ చేస్తున్నాను. వినాచేడ్ గ్రామంలో చదువురాని తల్లిదండ్రులు మహాపట్టుదల గలవారు. తాము చదువుకోకపోయినా తమ పిల్లలు తప్పకుండా చదువుకోవడానికి కృషి చేశారు. సమాజానికి ఉపయోగపడేలా టీచర్లుగా తీర్చిదిద్దారు. నా పేరు వెంకటరెడ్డి. నా కొడుకులు 2 టీచర్స్. నాకు వాళ్ళు టీచర్స్ అయినందుకు ఏం బాధ లేదు, నాకు సంతోషం ఉన్నది. మాకు వ్యవసాయము భూమి కొద్దిగా ఉన్నందుకు వాళ్ళని చదివించి టీచర్లను చేసిన. ఏడేడ పనిచేస్తున్నారు వాళ్ళు, ఎట్లా ఏంది పరిస్థితి చెప్పండి. ఒక ఆయన వినాచేడు ప్రైమరీ స్కూల్లో పనిచేస్తాడు, ఒక ఆయన జగ్లాపల్లిలో పనిచేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ గ్రామంలో ఏ ఇంట్లోకి వెళ్ళినా మనకు టీచర్లు దర్శనమిస్తారు. అంతేకాదు వారి సేవలకు గాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారు ఉన్నారు. అందులో ఒకరు సెకండరీ గ్రేడ్ టీచర్ బాబు. 2008 DSC లోపల సెలెక్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి మేము గ్రామం గుమ్డాల మండలం దోమ లోపల SGTగా పనిచేస్తున్నాను. మా అక్క కూడా టీచర్గానే చేస్తుంది. తర్వాత మేము ఆ పేద పిల్లలకు విద్యార్థులకు ఆట పాట మాట సృజనాత్మకం ద్వారా విద్యార్థులను బడికి ఆకర్షితులు చేస్తున్నాము. ముఖ్యంగా మా పాఠశాల కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పనిచేయడం జరుగుతుంది. మాకు మా సేవలను గుర్తించి గత సంవత్సరం 2014 లోపల మాకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా టీచర్లు. అందులో పేదరికం నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారు ఇప్పుడు టీచర్లుగా వేరే గ్రామంలో పనిచేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువు చెప్తున్నందుకు సంతోషంగా ఉందని అంటారు. మా యొక్క గ్రామం లోపల చాలామంది పేద విద్యార్థులమే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. మా గ్రామంలో కూడా చాలామంది ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మా అమ్మ కోరిక కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించి నన్ను ఉపాధ్యాయునిగా చూడాలని అనుకున్నది. ఆమె యొక్క కష్టాన్ని ఇది చేయకుండా నేను ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది.
నేను 2008 డిఎస్సి లోపల ఎస్జిటిగా సెలెక్ట్ కావడము జరిగింది సార్. ఈ గ్రామంలో బీఈడి ఎంఈడి స్టూడెంట్సే కాదు, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. నా పేరు జ్యోతి. మా ఊళ్ళో అందరు టీచర్స్, వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా టీచర్ కావాలనుకుంటున్నా. అందుకే ఇప్పుడు డైట్ చేస్తున్నా. టీచర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది కాబట్టి టీచర్ అయ్యి వేరే వాళ్ళకి టీచ్ చేయడం నాకు ఇష్టం. అందుకే టీచర్ ఎంచుకున్నా, టీచర్ కాబోతున్నా, అవుతా. ఉపాధ్యాయ విద్య విషయంలో ఎంతో చైతన్యం ఉన్న ఈ గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు అంతా కలిసి గన్వీడ్ మండలానికి మంజూరైన ప్రభుత్వ మోడల్ స్కూల్ని దక్కించుకున్నారు. గన్వీడ్ మండలంలో చాలా దూరంగా ఉండే వెన్నాచేడు గ్రామానికి మోడల్ స్కూల్ రావడం అదృష్టమని అంటారు మాజీ సర్పంచ్ జి అనంత లక్ష్మారెడ్డి. ప్రతి మండలానికి ఓ మోడల్ స్కూల్గా ఇవ్వడం జరిగింది. అయితే దాని కాన్సెప్ట్ ఏంటంటే మండలంలోనే ఉండాలని ఈ మోడల్ స్కూలు. అయితే మేము అప్పుడు గ్రామ సర్పంచ్గా మరియు గ్రామ పెద్దల సహకారంతో అప్పుడు మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే, వారి సహకారంతో మా గ్రామానికి కష్టపడి ఒక 5 ఎకరాల భూమి కొని ఆ మోడల్ స్కూల్కి ఇచ్చి ఆ మోడల్ స్కూల్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. ఆ మోడల్ స్కూల్ అంటే కాన్సెప్ట్ అంటే అది ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్, అది 6th to 12th సిబిఎస్ఈ ప్యాటర్న్ అది. కాబట్టి అలాంటి స్కూల్ మా రిమోట్ ఏరియాలో వస్తే ఇక్కడ గ్రామీణ ప్రజలు, వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉంటారు, బలిగిన వర్గాలు ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడ చదువుకుంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేసుకొని ఈ గ్రామాన్ని, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గ్రామస్తులందరూ పైకి వస్తారనే కాన్సెప్ట్ తోటి గట్టిగా ప్రయత్నం చేసి మేము మోడల్ స్కూల్ సాధించుకోవడం జరిగింది. మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు ఉన్నాయి. ఇందులో చదివే పిల్లలు మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన పిల్లలు. వీరు ప్రవేశ పరీక్ష ద్వారా 6వ తరగతి ఎంపికై ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ వసతులు సరిగ్గా లేవని, ఇక్కడ చేరాలంటే స్టూడెంట్స్ అంతగా ఇష్టపడటం లేదని టీచర్లు వాపోతున్నారు. కాలేజ్ ఇంటేక్ వచ్చేసి 20 స్టూడెంట్స్, కానీ మాకు ఇక్కడ మాత్రం 2 స్టూడెంట్స్ ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం స్టూడెంట్స్ లేకపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. ఇది చాలా లోపలికి ఉంది. మాకు జానంపల్లి నుండి లోపల 3 కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఈ స్కూల్. మాకు స్కూల్ బస్ ఉంది, కానీ అది 2 కిలోమీటర్స్ వరకే వస్తుంది. మళ్ళీ అక్కడ నుండి స్టూడెంట్స్ 1 కిలోమీటర్ రోజు నడవాలి. అండ్ ఒక్కొక్కసారి ఆ బస్ మిస్ అయిందంటే మాత్రం పిల్లలు 3 కిలోమీటర్ల నుండి నడవాలి. అండ్ మోరోవర్ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే మా బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. దానివల్ల కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపట్లేదు. ప్రతిరోజు క్లాస్ చెప్తూనే ఉంటాను. క్లాస్ చెప్పినప్పుడు ఆ బెంచ్, ఆ బోర్డ్ కింద తేలు వచ్చేసింది. స్కార్పియో వచ్చాగానే నేను దాన్ని అబ్జర్వ్ చేయలేను. పిల్లలు అబ్జర్వ్ చేసేసి సార్ తేలు ఉంది అనగానే నేను ఆ బోర్డ్ పక్కకు జరిగాను. ఇమీడియట్గా ఒక అబ్బాయి వచ్చేసి స్లిప్పర్ తోసి దాన్ని చంపేశాడు. మెయిన్ రోడ్ నుండి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉండడం వల్ల మేము సార్ని అడిగి, మన మినిస్టర్ గారిని అడిగి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని అడిగి బస్సు కూడా వేయించుకున్నాము. అయితే కొంచెము టర్నింగ్ ప్రాబ్లం ఉందని చెప్పి అది స్కూల్ వరకు రావడంలో కొంచెం ప్రాబ్లం ఉంది మాకు. సో మీ ద్వారా నేను మళ్ళీ గవర్నమెంట్కి ఒకసారి వినతి ఇచ్చేది ఏంటంటే, ఈ చిన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే మా స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ మేము ఈ మోడల్ స్కూల్ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా రీచ్ కావడానికి స్కోప్ బాగుంటుందని నేను చెప్తున్నాను సార్. వెన్నాచేడు గ్రామస్తులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న మోడల్ స్కూల్లో వసతులు అంతా బాగా లేవు. కిటికీలు, దర్వాజాలు సరిగ్గా లేవు. దాంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వెన్నాచేడు వరకు నడవాలి సార్. ఇక్కడ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈవినింగ్ అయితే బస్కే వెళ్ళిపోతాం సార్. కొన్నిసార్లు ఈవినింగ్ కూడా లేట్ అవుతుంది సార్ బస్సు. ఇంటికి వెళ్ళేట్లోపు చీకటి అవుతుంది సార్. మాది చాలా డిస్టెన్స్ ఉంటుంది సార్. ఒకవేళ బస్ మిస్ అవుతుందంటే డైలీ 12 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది సార్. ఒకరోజు మా క్లాస్లో కింద బెంచ్ కింద పాములు వచ్చినాయి. సార్ క్లాస్ చెప్తుంటే బోర్డు వెనక నుంచి తేళ్ళు వస్తున్నాయి. మాకు చాలా భయం అవుతుంది. గవర్నమెంట్ దీని గురించి ఏమైనా తీసుకోవాలి, మాకు తొందరగా స్కూల్ కంప్లీట్ చేయాలి. మొత్తం మీద వెన్నాచేడు గ్రామం స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సర్పంచ్ బి గోపాల్ టీచర్ అవ్వడానికి ప్రయత్నం చేసి డిఎస్సిలో తప్పారు. దానితో ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ తమ గ్రామంలో చదువులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానని ముందుకు వస్తుంటారు.
వీలున్నప్పుడల్లా విద్యార్థుల మధ్య సమయం గడుపుతుంటారు. ఉపాధ్యాయ విద్య పట్ల తనకున్న మమకారాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన్ని వేధిస్తున్న సమస్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల భవనం వయసు 6 దశాబ్దాలు దాటింది. దీన్ని కొత్తగా నిర్మించాలని ఈయన కోరుతున్నారు. కొత్త ఒకటి ఏంటంటే ఆ బిల్డింగ్ ఒకటి మాకు గవర్నమెంట్ నుంచి ఇస్తే బాగుంటుంది. అంటే మొత్తం టోటల్గా భవన సముదాయం కావాలి. అది శిథిలావస్థలో ఉంది ప్రస్తుతం. ఆ భవన సముదాయం కావాలి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సమస్యలు అధికారులు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా మా అవసరాలను గుర్తించి సహకరిస్తే మరింత అభివృద్ధి మేము చేసుకుంటాము. మా ఏమున్నా కూడా పిల్లల్ని మ్యాక్సిమం ఎక్కడ కూడా డ్రాప్అవుట్ కాకుండా పనుల్లోకి వెళ్ళకుండా మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. టీచర్స్ కూడా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఊళ్ళో డ్రాప్అవుట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మాకు నివేదిస్తున్నారు. దాన్ని బట్టి మేము తల్లిదండ్రులప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటివరకు అయితే చాలా చక్కగా మా గ్రామంలో విద్యాపరంగా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఆధ్యాత్మికం తర్వాత రాజకీయ రంగాల్లో కూడా అంత అవేర్నెస్ చాలా బాగుంది సార్. ఇక్కడ అసలు మా మండలం మా గ్రామం జిల్లాలోనే ఆదర్శంగా కావాలని మేము కోరుకుంటున్నాం. అందుకు అందరి సహకారంతోనే ముందడుగేస్తున్నాం. వందలాది మంది టీచర్లను తయారు చేస్తూ ఉపాధ్యాయుల నిలయంగా నిలుస్తున్న వెన్నాచేడ్ గ్రామం ఈ వృత్తికున్న విలువను కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కరెన్సీ కళలు, పచ్చనోట్ల ఆశలు, సాఫ్ట్వేర్ ఊహలు, డాలర్ల పంట. వెన్నాచేడ్ గ్రామానికి ఇవేమీ పట్టవు. వారి కళ, వారి కృషి, వారి ఆలోచనలంతా కూడా భవిష్యత్ తరాల కోసమే, భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దడం కోసమే. 4 గోడల మధ్య భవిష్యత్తు నిర్మించబడుతుందని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పారు. కానీ వెన్నాచేడ్ గ్రామం మాత్రం ఒక సరస్వతి నిలయంగా నిలిచింది. అంతేకాదు భవిష్యత్తుకు బాటలు కూడా వేస్తుంది. ఇది ఈ వారం వెన్నాచేడ్ గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులపై బతుకు చిత్రం. తిరిగి వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.